లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చిన ఓట్ల బేరీజు వేసుకుని అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటుంది. 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసి అందుకు అనుగుణమైన కార్యాచరణను రూపొందించనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటుంది. 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసి అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించనున్నారు.